శ్రీ గురు గణేశ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రివసుందరే నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క దిన ఫలితాలు తెలియజేసేటువంటి శుభముహూర్తం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దుర్ముఖి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, తిథి బహుళ, నవమి, ఉపరి, దశమి, వారం సోమవారం, నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. నేటి రోజున మనం తగాదాలను పరిష్కరించుకోవడానికి గాను ప్రయత్నం చేసినట్లయితే లాభపడగలుగుతాం. అటువంటి నేటి రోజున మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహగతులు ఏ ప్రకారంగా ఉన్నాయో గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈరోజు కాలాన్ని గడపడానికి గాను అవకాశాలు ఎక్కువగా కనబడుతూ వస్తున్నాయి. కోపానికి, ఆవేశానికి దూరంగా ఉంటారు. ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా అంతా మన మంచికే అనేటువంటి ఒక ధోరణి కనబరుస్తారు. భగవంతుని మీద భారం వేసి జీవనాన్ని సుఖంగా సాగిస్తారు కనుక ఈరోజు మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా సాగుతోంది. క్రయ విక్రయాల వలన లాభపడగలుగుతారు. నూతనమైనటువంటి వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థిక పరంగా ఏర్పడుతున్నటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కరించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు సానుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగ పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఒకంత లాభించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మీకు అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నింటిలో కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి బిల్లులు కానీ, బకాయిలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, కళారంగంలోని వారికి ఈరోజు కాలం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రశాంతతను పొందడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా దివ్యంగా కలిసి వస్తాయి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి నూతనమైనటువంటి మార్గాలు కూడా లభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు తగు జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి రోజు. కాలం కొంత వ్యతిరేకంగా ఉన్నట్లుగా మీకు కనబడుతూ ఉంటుంది. మనసు మీద ఒత్తిడి అధికం అవుతూ ఉంటుంది. ఇటువంటి ఒత్తిడి నుంచి మీరు బయటపడటానికి కాను ఈరోజు శివారాధన చేయడం కానీ, స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం కానీ చేసినట్లయితే శుభం కలుగుతుంది. అందరూ బాగున్నారు, నేను ఒక్కనే బాలేను అనేటువంటి ఒక నైరాస్య భావాన్ని కనబరచడానికి, ఆత్మన్యూన్యతా భావాన్ని కలిగి ఉండటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి వాటన్నిటికీ దూరంగా ఉంటూ ఆత్మస్థైర్యంతో, విశ్వాసంతో, ఉత్సాహంతో ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు శుభాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు శ్రమ మీద పనులన్నీ కూడా సానుకూలపడతాయి. పనులు సానుకూలపడుతున్నప్పటికీ శ్రమ అధికంగా ఉంది కనుక కొంత తృప్తి లోపం ఏర్పడుతుందని చెప్పుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సానుకూలపడతాయి. బదిలీ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, లేకపోతే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ సానుకూలపడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఉన్నతాధికారుల యొక్క మెప్పును కూడా సాధించుకోగలుగుతారు. తలనొప్పి వంటివి బాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయండి, శుభం కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ఏవైతే మీరు నిర్ణయాలు గత కొద్ది కాలంగా తీసుకుంటూ అమలు చేయలేకపోతున్నాం అని బాధపడుతున్నారో వాటిని అమలుపరచుకోవడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీ ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారాలు కూడా పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి గాను కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందిపుంచుకోండి, తద్వారా మేలు కలుగుతుంది. అంతేకాకుండా మ్యూజిక్ వంటి వాటి పట్ల మీకున్నటువంటి అభిరుచిని కూడా చక్కగా కనబరుచుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కాలం చాలా దివ్యంగా ఉంది, అమోఘంగా ఉంది. మంచి మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రయ విక్రయాలని సాగిస్తారు. బంగారం వంటి కొన్ని విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు గ్రహస్థితి చాలా చక్కగా కనబడుతోంది. గృహంలో కన్నా బయట ఎక్కువగా ప్రయాణాలు సాగిస్తూ బయట వైపు వాతావరణం ద్వారా మీరు మానసిక ఆనందాన్ని పొందడానికే ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అటు మానసిక ప్రశాంతతను, ఇటు శారీరక ఆరోగ్యాన్ని రెండింటినీ కూడా ఈరోజు మీరు పొందగలుగుతారు కనుక తులారాశి వారికి ఈరోజు చాలా చక్కగా ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, అమలుపరుచుకోవడానికి కూడా ఈరోజు కాలం కలిసి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారు ఈరోజు తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. మానసికపరమైనటువంటి బెంగ చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇటువంటి మానసికపరమైనటువంటి బెంగ నుంచి బయటపడడానికి కాను ఈరోజు శివతాండవ స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టి ఆనందించేటువంటి వర్గం మీకు చేరువలో ఉంటారు కనుక తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం మీదే పైచేయిగా ఉంటుంది. ఎక్కడ చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు లేకుండా మాత్రం విషయాలన్నింటినీ కూడా గట్టెక్కించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా మాత్రం తగు జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి రోజు కింద ఈ రోజు వృశ్చిక రాశి వారికి చెప్పుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుర్రాశిలో ఉండేటువంటి వారికి నూతనమైనటువంటి ఆదాయ మార్గాలు లభించడానికి గాను అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ ధనుర్రాశిలో ఉండేటువంటి వారందరూ కూడా ఈరోజు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయడం కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం కానీ చేసినట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. విదేశీయాన యత్నాలకు కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు లేక ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలను పొందడానికి కానీ మీరు సాగిస్తున్నటువంటి యత్నాలు ఈరోజు ఫలప్రదం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, బిల్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వసూలు చేసుకోవడానికి కూడా ఈరోజు కాలం మీకు అన్ని విధాలా యోగదాయకంగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటువంటి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా చాలా వరకు విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. కొత్త ఉద్యోగంలోకి మారడం కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదవి ఉన్నతిని పొందడానికి గాను ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాకుండా మనసును ప్రశాంతంగా అట్టిపెట్టుకోవడానికి కాదు మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. మానసిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడకుండా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. అర్జున కృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయండి, లేకపోతే దుర్గా అమ్మవారికి అర్చన చేయించుకోండి, కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు డోలాయమానమైనటువంటి స్థితి కనబడుతుంది. అంటే ఏమిటి? ఏ నిర్ణయాన్ని సవ్యంగా తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పరిస్థితి కలుగుతుందో అనేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఈ రోజు అంతా కూడా గడపవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఏవైనా సరే ముఖ్యమైన వ్యవహారాలు ఉంటే వాటిని వాయిదా పద్ధతిలోకి తీసుకెళ్తూ ఉండాలి. కోర్టు కేసులు కానీ, తగాదాలు కానీ, వివాదాలు కానీ వీటిని ఈరోజు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసేదానికన్నా కూడా వీటిని వాయిదా వేసుకోవడమే మీకు ఎంతైనా కూడా కలిసి వచ్చేటువంటి అంశం కింద చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి వారు ఈ రోజు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయగలిగినట్లయితే వీరికి అన్ని విధాల మేలు కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. రాదు అనుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రయత్నం చేసినట్లయితే ఈరోజు తిరిగి ఆ అప్పులో కొంత భాగాన్ని రాబట్టుకోవడానికి అవకాశాలు చక్కగా కనబడుతున్నాయి. కనుక ఈ ప్రకారంగా మీరు ఈరోజు ప్రయత్నాన్ని సాగించుకోవచ్చు. అట్లానే సెల్ ఫోన్లు కానీ ఏవైనా సరే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులని ఈరోజు కొనుగోలు చేయడానికి గ్రహస్థితి చక్కగా సహకరిస్తోంది. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా భవ్యంగా కలిసి వస్తాయి. కుటుంబంలో ఉండేటువంటి సంతానం యొక్క అభివృద్ధి మీ మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది. మీ యొక్క ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఉండేటువంటి స్థితిగతులన్నీ కూడా సామాన్యంగా సమంగా సాగుతూ ఉంటాయి. కనుక ఈరోజు చెప్పుకోదగినటువంటి విడుదలకు ఏవి కూడా మీనరాశి వారికి ఏర్పడట్లేదు. అదే ప్రకారంగా రేపటి రోజున మనకు హనుమత్ జయంతి. వైశాఖ మాసంలో ఉండేటువంటి బహుళ దశమి తిథి ఉన్నటువంటి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో శనివారం నాడు ఆంజనేయ స్వామి వారు జన్మించినట్లుగా మనకి పరాశర సంహిత చెప్తోంది. కనుక రేపటి రోజు మనం అందరం కూడా ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేసి తరించవలసినటువంటి రోజు. ఇటువంటి క్రియా విశేషాలతోటి మేషాది 12 రాశుల వారికి సంబంధించినటువంటి గ్రహగతులతోటి రేపటి శుభముహూర్తం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.